ఈరోజు మన యూపీఏ చైర్పర్సన్ మన భారత జాతీయ ముద్దుబిడ్డ తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు మా ఐలయ్య యాదవ్ నాయకత్వం లోపల పాటు రాయేశం గారు, భాస్కర్ గారు, శంకర్ గారు, చంద్రకళ గారు, ఇంకా చాలామంది ఉద్యమకారుల నేపథ్యం లోపల మేమందరం కలిసి మా ఆకాంక్ష అయిన తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులైన సోనియా గాంధీ గారి జన్మదినాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. మొదట అమరవీరుల స్థూపం దగ్గర పోయి అమరవీరులకు నివాళులు అర్పించినాం. మాకైతే మా తెలంగాణ ఆవిర్భవించడానికి మా స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆర్టికల్ 3లో పెట్టడంతో రాజ్యాంగంలో పెట్టడంతో ఇవాళ తెలంగాణ వచ్చింది. ఆ సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహం ముందు మేము మా తెలంగాణ ఉద్యమాలలో ఫోరం తరపున స్ఫూర్తి వంచి ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్న సందర్భంలో మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం 2023 మేనిఫెస్టోలో ఏమని ఇచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాగానే గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను ఏ రకంగా అయితే అణచివేసిందో, ఏ రకంగానైతే అన్యాయానికి గురి చేసిందో అలాంటి నీతి చరిత్రను పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మగౌరవాన్ని కాపాడుతాం, వాళ్ళకు ఆర్థిక స్తోమత కల్పిస్తామని ఒకే ఒక నిరాదంతో ఉంటేప్పుడు లక్షలాది మంది కుటుంబాలు, వేలాది మంది అమరవీరుల త్యాగాలు చేసిన మేమందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారాలను తీసుకొచ్చినాం. ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది, ఇంకా కాలం త్వరగా పోతున్నది. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రభుత్వం నిలబడాలంటే ఒక సంవత్సరం కావాలన్నారు. కాబట్టి ఇప్పటికి మేము ఊరుకున్నాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొన్ననే కరీంనగర్ విలువవాడ పాదయాత్ర చేసి కూడా రేవంత్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి గారికి తెలియజేసినాం మేమేంది, మా ఉద్యమం నేపథ్యం ఏందన్నది. ఇప్పటికైనా సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా అంటే వచ్చే జన్మదినానికి సోనియా గాంధీ జన్మదినానికి అయినా కూడా వచ్చే సోనియా గాంధీ జన్మదినానికి ఆపే రోజుకైనా మా ఉద్యమకారుల ఆకాంక్షలు ఒకటే ఒక ఆకాంక్ష, మా ఫస్ట్ 2 ఆకాంక్షలు 250 గజాల స్థలం వచ్చే డిసెంబర్ 9వ తారీఖు నాడు మా ఉద్యమకారులు అందరికీ బడ్జెట్ చూడాలి. అట్లనే 25,000 పెన్షన్ ప్రతి ఉద్యమకారుల కుటుంబానికి వచ్చేట్టు చూడాలి. అట్లనే 500 మంది ఉద్యమకారులకు మాత్రమే పెన్షన్ ఇచ్చిండు. కొంత గవర్నమెంట్ నష్టపరిహారం ఇచ్చింది, ఉద్యోగం ఇచ్చింది. ఇంకొక 600 మందికి ఖచ్చితంగా వాళ్ళకి మిగిలిన 600 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, వారికి కూడా ఆర్థిక చేయూత అందించాలని చెప్పి ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక మేము మరో తెలంగాణ ఉద్యమం లెక్కనే ఉద్యమం వస్తుంది. కాబట్టి ముందు మా అవసరాలు బాగున్నాయి. మీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంకా చాలా అవసరాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కాబట్టి మీరు మా యొక్క ఆవశ్యకతను, మా యొక్క ఆవేదనను గ్రహించండి. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన మేము చాలా సంతోషంగా ఉన్నాం. వాళ్ళు ఇక్కడ మా ఆత్మగౌరవాన్ని కాపాడుతారు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాం. 100% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని శ్రీధర్బాబు గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెరవేరుస్తారని చెప్పి మేము నమ్ముతూ తల్లి సోనియా గాంధీకి వందనం చెల్లిస్తున్నాం.